హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్పై అయితే కొత్తగా అయితే కూడా సర్వే అనేది అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఈ సర్వే అనేది ఎలా ఉంటుంది, ఎవరికి ఉంటుంది, దీనికి సంబంధించి పెన్షన్ సంబంధించి తీసుకుంటున్న వారందరికీ అయితే ముఖ్యంగా గమనించుకోవాలండి. పెన్షన్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. మరి ఈ సర్వేలో ఎవరెవరిని అయితే తీసివేస్తున్నారు అన్న దానిపై ఈ యొక్క వీడియో ద్వారా అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. మనకు పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు 61 లక్షల మంది 63 లక్షల వరకు అయితే కూడా తీసుకుంటున్నారు కదా. సో వారందరికీ పెన్షన్ సంబంధించి అయితే కూడా మనకు అంటే రీవెరిఫికేషన్ లాగా అయితే కూడా చెక్ చేస్తున్నారని. ఎందుకంటే చాలామంది అంటే వేలిముద్రలు వేయకుండా లేకపోతే అర్హత లేని వారు అయితే తీసుకుంటున్నారని అయితే కూడా వాపోవాలు అయితే వచ్చాయండి. మరి ఈ ప్రభుత్వంకి సంబంధించి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే మనకు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారని. మరి దీనికి సంబంధించి వెరిఫికేషన్లో తేలుతున్నది ఏంటి అన్న దానిపై ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ముఖ్యంగా మనకు ఏపీలో పెన్షన్ అనేది అయితే సర్వే అయితే చేస్తున్నారండి. ఈసారి టార్గెట్ అనేది వీరికి మాత్రమే అయితే టార్గెట్ అయితే చేస్తున్నారండి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయం, కీలక నిర్ణయం చూసుకున్నట్టయితే పెన్షన్ల పెంపు అండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తం పెంచిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో అనర్హులకు వీటి ప్రయోజనం అందకుండా అయితే కూడా కట్ చేయాలని అయితే ఆదేశాలు కూడా ఇచ్చారు. సో దీంతో అధికారులకు పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు అయితే చేస్తున్నారని, దీనికి సంబంధించి సర్వం అయితే కూడా సిద్ధం చేస్తున్నారని. సో ఇప్పటి వరకు ఏపీలో ఉంటూ పెన్షన్ తీసుకునేందుకైతే అనర్హులుగా ఉన్న వారిపై సర్వేలు చేసిన అధికారులు వారిని జాబితాలో చేర్చి అంటే రీవెరిఫికేషన్ లాగా చెక్ చేస్తున్నారని. సో మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా పెన్షన్ అనేది అంటే అడ్రస్ అనేది ఇక్కడే ఉండి వేరే రాష్ట్రాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ అయితే ఉన్న వారికి అయితే పెన్షన్ అయితే నిలిపివేస్తామని అయితే చెప్తున్నారండి. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే పెన్షన్కి సంబంధించి ఇంటింటికి సర్వే అయితే చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం అనేది. త్వరలో ఇలా విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారిని గుర్తించబోతోంది. త్వరలో ఇతర రాష్ట్రం, దేశం విడిచి వెళ్ళిన వారి వివరాలు సేకరించబోతున్నారు. కేరళ తర్వాత అత్యధికంగా మనకు విదేశాల్లో ఉంటున్న వారిలో ఏపీ వారు కూడా ఎక్కువగా ఉన్నారని అయితే గుర్తించిన ప్రభుత్వం అండి. ఈ మేరకు వారి జాబితాల నుంచి తప్పించేందుకైతే సిద్ధమైతే చేస్తుందండి. ప్రతి ఇంటికి మనకు జియో ట్యాగింగ్తో అయితే సర్వే నిర్వహించి వివరాలు అయితే సేకరిస్తారని అయితే కూడా చెప్తున్నారండి.